సిలువ వేయబడటానికి 5 రోజుల ముందు జెకర్యా 9:9లోనున్న ప్రవచనాన్ని యేసు నెరవేర్చినాడు. మత్తయి 21లో మరియు యోహాను 12లో వ్రాసిన ప్రకారముగా యేసు యెరూషలేములోనికి విజయోత్సాహముతో ప్రవేశించెను. క్రైస్తవ మతస్థులందరూ దీనిని మట్టల ఆదివారము అని ఆచరిస్తారు. సిలువ వేయబడటానికి 7 రోజులకు ముందు ఆయన యెరికోను విడిచి వెళ్ళాడు. సిలువ వేయబడటానికి 6 రోజులకు ముందు ఆయన బేతనియలో ఉండెను మరియు సిలువ వేయబడటానికి 5 రోజులకు ముందు ఆయన యెరూషలేమును సమీపించాడు. ఆ తరువాత యేసు గాడిద పిల్ల నెక్కి యెరూషలేములోనికి వెళ్ళాడు. జనసమూహములు ఖర్జూరపు మట్లలనూపుచు, హోసన్నా, ప్రభువు నామమున వచ్చు ఇశ్రాయేలు రాజు సన్నుతింపబడునుగాక అని కేకలు వేయుచు ఆయనను స్వాగతించిరి. వారు ఆయనను ఇశ్రాయేలు రాజన, దావీదు కుమారుడని స్తుతించిరి. కాని 5 రోజుల తరువాత వారు ఆయన రాజరికము వద్దని కేకలు వేసిరి.